ఎమ్మెల్యే ఎంపీల పిఏలకి ఓ మహిళ ఇచ్చిన మాస్ వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎమ్మెల్యే ఎంపీల కంటే కూడా వీళ్ళే పెద్దగా పొడిచి కట్టలు కట్టినట్టుగా బిహేవ్ చేస్తుంటారు పిఏలు. వాళ్ళని కలవాలంటే కూడా వీళ్ళ పెత్తనం ఏంటి? ఈ పిఏలు కాదుగా, డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు. ఎస్, ఆ మహిళ మాటలు ఇప్పుడు చాలా మంది కూడా ఏకీభవిస్తున్నారు. ఎస్, ఐ టు అప్రిషియేట్. తను మాట్లాడిన దాంట్లో కొంత అసభ్య పదజాలంతో మాట్లాడుండొచ్చు, బట్ ఐ అప్రిషియేట్ హర్. నిజంగానే ఎమ్మెల్యేలు ఎంపీలు అన్న తర్వాత వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు, వాళ్ళ ఓట్ల ద్వారా ఎన్నుకోబడ్డ వాళ్ళు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చి ఎమ్మెల్యే ఎంపీ దగ్గర రావాలంటే టైంపాస్కి వచ్చి మాట్లాడిపోతారా? ఏదో అధిగమించినటువంటి సమస్య ఉంటేనే కదా. ఆ సమస్య వచ్చినటువంటి అంశం పైన ఎమ్మెల్యే ఎంపీని కలిసి అపాయింట్మెంట్ ఇవ్వమంటే లేదు సార్ చాలా బిజీగా ఉన్నారని చెప్పి ఆయన అడగకుండానే వీళ్ళే చెప్పేస్తారు. కొన్ని సందర్భాల్లో చేతులు తడపడం తెలుసు కదా మీకు ఎలా ఉంటుందనేది. ఎమ్మెల్యే ఎంపీల పిఏల చేతులు తడిస్తే వాళ్ళు నిజంగానే డైరెక్ట్గా తీసుకెళ్ళి అపాయింట్మెంట్ ఇప్పిస్తారు. తెల్ల చొక్కాలు ఉండాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులై ఉండాలి, లేకపోతే ఏదో రకంగా ఆ పిఏకి లాభం జరిగితే డైరెక్ట్ అపాయింట్మెంట్, లేదంటే సార్ బిజీగా ఉన్నారనే సమాధానం. చాలా సందర్భాలు బీయింగ్ ఎ జర్నలిస్ట్ మేము కూడా చాలా సందర్భాల్లో ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఏదో ఒక విషయంలో కలవాలనో లేకపోతే వారితో మాట్లాడించాలనో ఏదో ఒక అభిప్రాయం తీసుకోవాలనో వారి దగ్గరికి వెళ్ళాలంటే పిఏలో ఓవర్ యాక్షన్ ఎక్కువగా ఉండిపోతుంది. ఈ పిఏలో ఓవర్ యాక్షన్ నిజంగా మామూలుగా కాదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇటువంటి అంశాల్లో మీరు కూడా ఇబ్బంది ఫేస్ చేశారా? ఆ ఎమ్మెల్యే ఎంపీల పిఏలో ఒక ఓవర్ యాక్షన్, అలసత్వం, లేకపోతే ఇంకేదో అరాచకం శృతిమించిపోతుంది. వీళ్ళే స్వయంగా ఏదో ఆయన ఒక్కడు ఓటేస్తారని, లేకపోతే ఆయన చేయడం మూలంగానే ఆయన ఎంపీ అయినట్టుగా ఎమ్మెల్యే అయినట్టుగా, లేదు ఈయన చాలా అపరమేధావి, ఈయన లేకపోతే ఇంకా ఎమ్మెల్యే ఎంపీ లేడనట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ మహిళ మాట్లాడిన మాటలో కొన్ని మీకు వినిపిస్తా, వినండి. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలను కలవాలంటే పిఏల పెత్తనం ఏంటి అని అడిగింది. ఎడమకాలు చెప్పు తీసి పిఏలను కొట్టాలని చెప్పింది. నడి రోడ్డు పైన పిఏలను బట్టలు తీసి తగలబెట్టాలని చెప్పి తను మాట్లాడింది. ఇవన్నీ నేను ఏకీభవించాను. ఇవన్నీ కొన్ని అసభ్యకరమైనటువంటి పరజాలం, ఇబ్బందికర మాట్లాంటివే. బట్ తన ఆవేదన అర్థమైపోయింది, తన మాటలు అర్థమైపోయాయి. పిఏలు దయచేసి ఇకనైనా ప్రజల్ని కలవనివ్వండి అయ్యా. వాళ్ళు ఎందుకు వస్తారు ఎమ్మెల్యే దగ్గరికి, ఎంపీ దగ్గరికి? వాళ్ళ బాధ చెప్పుకోవడానికి వస్తారు. ఓ పలానా ఆసుపత్రులు అనారోగ్య బారిన పడిపోయాం, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావాలనో, ఎల్ఓసి కావాలనో, పలానా హాస్పిటల్లో బిల్లు తగ్గించడం కోసం ఫోన్ చేయాలనో, లేదు ఓ క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తలేదనో, ఇంకేదనో ఏదో సమస్య వస్తేనే వస్తారు, కానీ ఊరికి వస్తారా? కానీ పిఏల యొక్క నిర్వాహకం మూలంగా ఈ రకమైనటువంటి ఆవేదనకి చాలామంది గురవుతున్నారు. పిఏల వల్లనే ప్రజాప్రతినిధులు ఓడిపోతున్నారు. ఎస్, ఇది నిజంగా జరిగింది. ఉదాహరణకి లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఎమ్మెల్యే, ఆయన పిఏ కొన్ని లక్షల రూపాయలు వసూలు చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని చెప్పి. చూడండి, ఎమ్మెల్యేకి తెలియకుండానే ఆ పిఏ నిర్వాహకం చూడండి. ఆ పిఏ ఏం చేశాడో చూడండి. ఇంకో చోట ఇంకొక పిఏ, అంటే ఎమ్మెల్యే ఎంపీల పిఏలకు చేతులు తడిచి వాళ్ళ ఇంట్లోకి పోయేటువంటి రావాల్సినవి వస్తే డైరెక్ట్గా సార్ని కలవచ్చు, లంచాలు తీసుకుంటారు తెలుసా. ఇక మంత్రుల పిఏల విషయానికి వస్తే డైరెక్ట్గా వీళ్ళకైతే 2 కొమ్ములే ఉంటాయి, వాళ్ళకి 4 కొమ్ములు ఉంటాయి. ఇంకా ఎమ్మెల్యే ఎంపీల పిఏలకి 2 కొమ్ములు ఉంటాయి, ఇంకా మంత్రుల పిఏలు మంత్రుల దగ్గర పనిచేసే వాళ్ళకైతే 4 కొమ్ములు ఉంటాయి. ఆ మంత్రులను ఇంత కలరింగ్ ఇయ్యరు. నిజంగా ఎన్నుకోబడినటువంటి ఆ స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు ఇచ్చినటువంటి కలరింగ్ కానీ వీళ్ళు ఇచ్చినటువంటి ఓవర్ యాక్షన్ అస్సలు చేయరు. ఏంది మీ ముళ్ళబోయింది ఏంది? మీరు ఏం ఎత్తుకపోతున్నారు? మీకేమన్నా మునిగిపోతుందా, రాలిపోతుందా, కూలిపోతుందా? ఆ మంత్రులను కలిసినంత మాత్రం మీరు పోయేదేంది? సో పాకిస్తాన్ కంటే పిఏలే డేంజర్ అని చెప్పి మహిళ మాట్లాడుకొచ్చింది. పిఏలు చెప్తే సీఎంలు సైతం ఆగిపోతారు, నేను సీఎం అయితే మాత్రం పిఏలని బట్టలూడ తీసి తగుల పెడతానని చెప్పి కూడా చెప్పింది. ప్రజాప్రతినిధులని ప్రజలు కలిస్తే పిఏలకు ఏం నొప్పి అని కూడా అడిగింది. పిఏల భార్యలు అపాయింట్మెంట్ అడిగామా? నియోజకవర్గానికి ఎమ్మెల్యే ప్రజలను కలవకుండా పీక నీకున్నాడని చెప్పి కూడా ఈ పదాన్ని మాట్లాడమే కొంత ఇబ్బంది కలిగించిందో, బట్ ఈ పదాన్ని తను ఉపయోగించింది. ఎందుకు ఏం పొడవనీకున్నారు మాలో అని చెప్పి ఎమ్మెల్యేలను కూడా క్వశ్చన్ చేసింది. ప్రజలను కలవలేనంత బిజీగా ఎమ్మెల్యే ఉంటాడా? ఒక్కసారి స్వయంగా ఆ మహిళ మాటలు మీరే వినండి. మిమ్మల్ని మీ అందరికీ నమస్తే అండి. కాంగ్రెస్ కానీ, కారు గుర్తు కానీ, బీజేపీ కానీ, ఈ పిఏ గాన్లు ఉంటారు చూసారా, వాళ్ళకే చెప్తున్నా ఈ వీడియో ద్వారా. ఓన్లీ పిఏ గాన్లకే చెప్తున్నా, అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా. అరే నువ్వేస గెలవలేదు, నీ చెల్లేస గెలవలేదు, నీ అమ్మేస గెలవలేదు, నీ అక్కేస గెలవలేదు. ఇలా ప్రజలకు కష్టం వస్తే ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక ఎంపీని కలవాలన్నా ఎందుకు అడ్డుపడతారు మీరు? మిమ్మల్ని మీద అడుగుతుర్రా, మీ పిల్లలది అడుగుతుర్రా, లేకపోతే మీ అమ్మలది అడుగుతుర్రా అపాయింట్మెంట్లు? ఎందుకురా? మీరేం నొస్తుందిరా?
ఇలా మీరు వేసిన 4 ఓట్లతో గెలిచిరారా? ఒక కాన్సెన్స్కి ఎమ్మెల్యే ఎందుకుండ్రా ఎమ్మెల్యే అయ్యి? కష్టం వస్తే చెప్పుకోనికనే కదరా ఎమ్మెల్యే ఉంది. ఎంపీ ఉన్నది దేనికిరా? వాళ్ళ పర్సనల్ పనికి చేసుకోనికే ఇవాళ ఓట్లేసి గెలిపించిరారా? ఓన్లీ పిఏ గార్లకే చెప్తున్నా నేను. ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉన్న, ఒక కార్పొరేటర్ ఉన్న దేనికి కుర్రా? జబ్బలేసుకొని తిరగనికుర్రా? పైసలు సంపాదించుకోనికే ప్రజలు గెలిపించుకురారా? ఎందుకురా? మీదేం వస్తుందిరా? ఎడమకాలు చెప్పు కొట్టాలి. ఎందుకురా కలవనియర్? మీరేంద్రా దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డు పడ్డట్టు మీదేందుకు వస్తుందిరా? ఒక కాన్సెన్స్లో ఒక ఎమ్మెల్యే ఉండంటే మనకు కష్టం వస్తే నెరవేర్చనికరా వాడిని గెలిపించింది. నువ్వు వేసిన ఓట్లతో గెలిచిందా? సార్ చాలా బిజీ. ఎందుకు? ప్రజల కోసం కష్టపడినోడు బిజీ ఉంటేంది, లేకపోతే ఆగులో పోతేంది? పిఏ గాన్లని అసలు నడి రోడ్డు మీద పాపం దాకా మీదేం వస్తుందిరా? ఒక మనిషికి ఇది నా వల్ల కాదు, ఇది ఎమ్మెల్యే వల్ల అవుతుంది, ఎంపీ వల్ల అవుతుంది అనిపించినప్పుడే కదరా పోతారు. అపాయింట్మెంట్లు వెనక మీదేం వస్తుందిరా? ప్రజలు ఎందుకు వీడు న్యాయం చేస్తాడని ఎప్పుడు ఈ వీడియో ద్వారా చెప్తున్నా. మీ వల్లనే రా వాళ్ళు ఓడిపోయేది. ఓన్లీ ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నా నేను. మా కాంగ్రెస్ పార్టీలో పోంగానే ఇస్తారు అపాయింట్మెంట్లు అంటే ఎవడు ఇయ్యడు. ఏ పార్టీలో అయినా సరే మీరు చేయబట్టి ఓడిపోతుర్రా. మీరు చేయబట్టి అపాయింట్మెంట్లు ఇవ్వక ప్రజలకు నమ్మకం పోయి, వాడి మీద నమ్మకం పోయి, వాడు మీ వల్ల నష్టపోతుండే ఎమ్మెల్యేలు ఎంపీలు. కానీ మీరు బతుకుతారు, నువ్వు నీ పిల్లలు నీ పిల్లలు బతుకుతారు. కానీ వాడు కోట్లలో అప్పు తెచ్చుకొని నేను ఎమ్మెల్యేగా గెలుస్తాను ఆశపడతాడు కదా, వాడు 3 షేర్ల నీళ్ళు తాగుతాడు. పాకిస్తాన్ నమ్మాలి కానీ పిఏ గాళ్ళని నమ్మకూడదు. మీకే చెప్తున్నారా నేను ఈ వీడియో ద్వారా. ప్రపంచంలో మీ అంత దళిద్రులు, మీ అంత నీచులు, మీ అంత నికృష్టులు ఎవరు ఉండరు. అరే ప్రపంచం అంతా ఒక సీఎం చెప్తే అయిపోతారు, కానీ మీరు చెప్తే సీఎంఏ అయిపోతాడు. మీరు చెప్తే సీఎంఏ అయిపోతారు. అంత రుబాబు, అంత అదిరా మీకు. నేను కానీ ఒకవేళ సీఎం అయితే పిఏ గాళ్ళ మీరు చేయబట్టే కాదురా ఓడిపోయేది వాళ్ళు. అపాయింట్మెంట్లు ఒక్కసారిగా పోయినా ఒక్కసారి ఇస్తేందుకు ఏముడుతుందిరా? పార్టీ కోసం కష్టపడ్డారా ప్రతి పార్టీలో. టీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్లో, ప్రతి పార్టీలు ఉన్నారు. అందరికీ నమస్తే. రైట్. ఈ మహిళ మాట్లాడిన దాంట్లో అసభ్య పరజాలను నేను ఏకీభవించాను. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ దట్. మా వర్డ్స్కి నేను యాక్సెప్ట్ చేయను. బట్ తన ధైర్యాన్ని నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బీయింగ్ ఏ జర్నలిస్ట్ నేను కూడా చెప్తున్నాను, చాలా సందర్భాల్లో సామాన్యమైనటువంటి ప్రజలు ఒక ఎమ్మెల్యే ఎందుకు కలుస్తారు? తను చెప్పిన మాటలేంటి? ఎందుకు కలుస్తారు? హాస్పిటల్ బిల్లుకో లేకపోతే ఏదో చిన్న చిన్న అవసరాలకే కదా. ఆస్తులు అడుగుతున్నారా? ఇక ఎంపీల విషయానికి వస్తే ఢిల్లీకి పరిమితం అయిపోతారు వాళ్ళు. ఇక రారు ఇక్కడికి. వాళ్ళకి ఎంపీ అని అంటే ఒక పర్టికులర్ నియోజకవర్గం ఉండదు కదా. 7 నియోజకవర్గాలు కలిపితో ఎంపీతోని ప్రజలు కలవడానికి ఎక్కడ అవకాశం ఇస్తారు? వాళ్ళు కలవనే కలవరు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే